తరగతికి సంబంధించిన కవులు ఇతివృత్తాలు చూద్దామండి. ఫస్ట్ పాఠ్యభాగం ధర్మబోధ. ప్రక్రియ ప్రాచీన పద్యం. ఇతివృత్తం కుటుంబ సంబంధాలు. కవి నన్నయ భట్టు. తర్వాత పాఠం చైతన్యం. ప్రక్రియ గేయ కవిత. ప్రక్రియ ఏంటి? గేయ కవిత. ఇతివృత్తం సామాజిక బాధ్యత. కవి తాపీ ధర్మారావు. కవి ఎవరు? తాపీ ధర్మారావు. తర్వాత పాఠం హరివిల్లు. ప్రక్రియ వర్ణన. ఇతివృత్తం ప్రకృతి. ఇతివృత్తం ఏంటి? ప్రకృతి. కవి వివిధ కవులు. తర్వాత పాఠం ఆత్మకథ. ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం స్వయం కృషి. కవి ఎండ్లూరి సుధాకర్. ఐదవ పాఠం స్నేహం. దీని యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. కవి వివిధ కవులు. తర్వాత పాఠం తీర్పు. ప్రక్రియ ఆధునిక పద్యం. ఇతివృత్తం పరోపకారం. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. తర్వాత పాఠం మాట మహిమ. ప్రక్రియ ఆధునిక పద్యం. ఇతివృత్తం జీవన విధానం. కవి కొలకలూరి స్వరూపరాణి. మాట మహిమ కవి ఎవరు? కొలకలూరి స్వరూపరాణి. ఇందులో పద్య భాగం గద్య భాగం రెండు ఉన్నాయండి, ఇందాక చెప్పలేదు. ఇవన్నీ పద్య భాగానికి సంబంధించిన పాఠ్యాంశాలు. ఇప్పుడు గద్య భాగానికి సంబంధించిన పాఠ్యాంశాలు చూద్దాం. గద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే. గద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం స్త్రీ చైతన్యం. కవి పి సత్యవతి. కవి ఎవరు? పి సత్యవతి. రెండవ పాఠం రంగస్థలం. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి. కవి తనికెళ్ళ భరణి. మూడవ పాఠం ప్రియమైన నాన్నకు. ప్రక్రియ లేఖ. ఇతివృత్తం మానవ సంబంధాలు. కవి పింగళి బాలాదేవి. తర్వాత పాఠం ఆశావాది. ప్రక్రియ ముఖాముఖి. ఇతివృత్తం సాహితీ జీవనం. కవి ఆశావాది ప్రకాశరావు. తర్వాత లెసన్ ఏ దేశమేగినా. ప్రక్రియ యాత్రా సాహిత్యం. ఇతివృత్తం దేశభక్తి. కవి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. తర్వాత పాఠం నా చదువు. ప్రక్రియ స్వీయ చరిత్ర. ఇతివృత్తం స్ఫూర్తి. కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తర్వాత
7వ పాఠం ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం. ప్రక్రియ పర్యావరణ కవిత్వం. పర్యావరణ కవిత్వం. ఇతివృత్తం పర్యావరణం. పర్యావరణం. కవి డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్. పద్య భాగం గద్య భాగం అయిపోయింది. ఇప్పుడు ఉపవాచకంలోని లెసన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చూడండి, ఉపవాచకంలోని టాపిక్స్ ఏమేమి ఇచ్చున్నారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెసన్ ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. సెకండ్ దేశభక్త కొండ వెంకటప్పయ్య. మూడో లెసన్ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. నాలుగో లెసన్ ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ. ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ. తర్వాత లెసన్ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ. దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ. నెక్స్ట్ అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు. సెవెంత్ లెసన్ కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. ఎనిమిదవ లెసన్ స్వరాజ్య సమరశీలి దరిసి చెంచయ్య. స్వరాజ్య సమరశీలి దరిసి చెంచయ్య. తర్వాత లెసన్ పొనక కనకమ్మ. పొనక కనకమ్మ. తర్వాత లెసన్ ఖద్దరు ఇస్మాయిల్ హాజరా బీవి. ఖద్దరు ఇస్మాయిల్ హాజరా బీవి. తర్వాత లెసన్ వేదాంతం కమలాదేవి. తర్వాత లెసన్ ఏంటి? వేదాంతం కమలాదేవి. తర్వాత లెసన్ దిగుమర్తి జానకీబాయమ్మ. దిగుమర్తి జానకీబాయమ్మ. తర్వాత లెసన్ కల్లూరి తులసమ్మ. కల్లూరి తులసమ్మ. తర్వాత లెసన్ ద్వారబంధాల చంద్రయ్య. ద్వారబంధల చంద్రయ్య. ఇంతే అండి 9వ తరగతికి సంబంధించి అన్ని పద్య భాగం గద్య భాగం ఉపవాచకం 3 చూసాం. ఇప్పుడు 10వ తరగతికి సంబంధించినవి చూద్దాం.